రైతులకు సంబంధించి బకాయిలు ఏదైతే ఉందో దానికి మీటింగ్ పెట్టించి పెద్దల బొత్స సత్యనారాయణ సమయంలోనే మీటింగ్ పెట్టించి వాటికి సంబంధించిన రైతులకు సంబంధించిన చెరుకు బకాయిలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, లేదు సంకిల్ ఫ్యాక్టరీకి ఇక్కడ నుంచి చెరుకు పంపించే కార్యక్రమాలు కానివ్వండి, అవాళ చెరుకు రైతులను ఆదుకునే పరిస్థితి. ఇవాళ ఎక్కడా కూడా చెరుకు రైతులు ఊసెత్తే పరిస్థితి లేదు. ఇక్కడ ఏదైతే జీడిపికల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని కూడా మూసివే పరిస్థితి కనిపిస్తుంది. కనుక వాటిని తెరిపించి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంకి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవాళ గతంలో మొన్ననే పత్రికలో చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆస్తుల గురించి చెప్తుంటే సుమారు 900 కోట్ల రూపాయల చిల్లర చంద్రబాబు నాయుడు ఆస్తులు కనిపిస్తున్నాయి. ఆయన కొడుకు కాకుండా, ఆయన భార్యవి కాకుండా, వాళ్ళ కోడలు కాకుండా, మనవడు కాకుండా ఒక ఆయనవే 900 కోట్లు. గతంలోని దేశంలోని ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కువ ధనవంతుడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇవాళ పత్రిక ప్రకటనగా ఏదైతే వచ్చిందో 900 కోట్లు, దేశంలో అత్యధికంగా ధనవంతుడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు అని చెప్పే పరిస్థితి ఉంది. కనుక దోచుకునే కార్యక్రమం మళ్ళీ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే ఆయన నివాసం ఉంటున్న కరకట్టు, ఆ కరకట్టుకు సంబంధించినంత వరకు కూడా అది అడ్డుకట్టు వేసి కనుక అది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అనేది చాలా తప్పని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైతులకు సంబంధించి బకాయిలు ఏదైతే ఉందో దానికి మీటింగ్ పెట్టించి పెద్దల బొత్స సత్యనారాయణ సమయంలోనే మీటింగ్ పెట్టించి వాటికి సంబంధించిన రైతులకు సంబంధించిన చెరుకు బకాయిలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, లేదు సంకిల్ ఫ్యాక్టరీకి ఇక్కడ నుంచి చెరుకు పంపించే కార్యక్రమాలు కానివ్వండి, అవాళ చెరుకు రైతులను ఆదుకునే పరిస్థితి. ఇవాళ ఎక్కడా కూడా చెరుకు రైతులు ఊసెత్తే పరిస్థితి లేదు. ఇక్కడ ఏదైతే జీడిపికల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని కూడా మూసివే పరిస్థితి కనిపిస్తుంది. కనుక వాటిని తెరిపించి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంకి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవాళ గతంలో మొన్ననే పత్రికలో చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆస్తుల గురించి చెప్తుంటే సుమారు 900 కోట్ల రూపాయల చిల్లర చంద్రబాబు నాయుడు ఆస్తులు కనిపిస్తున్నాయి. ఆయన కొడుకు కాకుండా, ఆయన భార్యవి కాకుండా, వాళ్ళ కోడలు కాకుండా, మనవడు కాకుండా ఒక ఆయనవే 900 కోట్లు. గతంలోని దేశంలోని ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కువ ధనవంతుడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇవాళ పత్రిక ప్రకటనగా ఏదైతే వచ్చిందో 900 కోట్లు, దేశంలో అత్యధికంగా ధనవంతుడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు అని చెప్పే పరిస్థితి ఉంది. కనుక దోచుకునే కార్యక్రమం మళ్ళీ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే ఆయన నివాసం ఉంటున్న కరకట్టు, ఆ కరకట్టుకు సంబంధించినంత వరకు కూడా అది అడ్డుకట్టు వేసి కనుక అది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అనేది చాలా తప్పని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.